మీ అందరికీ నమస్తే. ఈరోజు మనము ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు లేదా క్షార లోహాల గురించి నేర్చుకోబోతున్నాము. వీటిని ఇంగ్లీష్ లోపల ఆల్కలీ మెటల్స్ అంటాం. ఆల్కలీ మెటల్స్ చూడండి, వీటిని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అంటారు. ఆధునిక ఆవర్తన పట్టికలో గల ఎస్ బ్లాక్ చెందినటువంటి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను క్షార లోహాలు అంటారు. మీ అందరికీ తెలిసినటువంటిదే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం వీటన్నిటినీ క్షార లోహాలుగా పిలుస్తూ ఉంటుంటాము. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు వాటి యొక్క సింబల్స్: లిథియం Li, సోడియం Na, పొటాషియం K, రుబీడియం Rb, సీజియం Cs మరియు స్ట్రాన్షియం ఫ్రాన్షియం. చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం వీటన్నిటినీ మనము క్షార లోహాల కిందకి తీసుకుంటాము. ఇవి వృక్ష బూడిద నుండి ఏర్పడుతున్నాయండి. సోడియం మరియు పొటాషియం మొదలైనటువంటి మూలకాలు వృక్ష బూడిద అంటే క్షార స్వభావం కలిగినటువంటి వాటి నుండి ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని ఆల్కలీ మెటల్స్గా మనం పిలవటం జరుగుతున్నది, లేదా క్షార స్వభావం కలిగిన లోహాలుగా పిలుస్తున్నాము. క్షార లోహాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే NS1 అంటే చివరి కరపరములో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి వీటిని ఫస్ట్ గ్రూప్లో చేర్చడం జరిగింది. హైడ్రోజన్ కూడా దీని లోపల చేర్చడం జరిగింది. వాస్తవానికి హైడ్రోజన్ నాన్ మెటల్ అయినప్పటికీ కూడా, అలోహం అయినప్పటికీ కూడా మిగిలినటువంటి అన్నీ కూడా లోహాలే. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలు అన్నీ లోహాలే. హైడ్రోజన్ మాత్రం అలోహం అయినప్పటికీ కూడా ఈ లోహాలన్నింటిలో హైడ్రోజన్ కూడా కలపడం జరిగింది. కారణం ఏంటంటే దీని యొక్క వేలెన్సీ లోపల కూడా ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ కలిగి ఉన్నది. అంచేత హైడ్రోజన్ను కన్వీనియన్స్ కోసం ఫస్ట్ ఏ గ్రూప్ లోపల చేర్చారు. కానీ ప్రస్తుతం ఆధునిక ఆవర్తన పట్టిక లోపల హైడ్రోజన్ను ఫస్ట్ ఇయర్లో చేర్చాలా లేదా 7th ఇయర్లో చేర్చాలా అనేది సందిగ్ధంతో ఉన్నది. కాబట్టి సోఫార్ దాని యొక్క కరెక్ట్ స్థానం అనేది, కరెక్ట్ పొజిషన్ అనేది ఇంతవరకు డిసైడ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆవర్తన పట్టికలో లోపంగా భావించవచ్చు. అయితే ఇక్కడ వీటి సాధారణ బాహ్య కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసం NS1. అంచేతనే ఇవి +1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తర్వాత ఆల్కలీ మెటల్స్ అనేవి చాలా మంచి లోహ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆవర్తన పట్టికలో లోహాలు సుమారుగా 75% కంటే ఎక్కువగా ఉన్నాయండి. 75% కంటే ఎక్కువగా లోహాలే ఉన్నవి. లోహాలతోనే నిండి ఉన్నవి. అలోహాల సంఖ్య తక్కువ, అర్థలోహాల సంఖ్య తక్కువ. అంచేత ఇక్కడ లోహాల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. వీటిని ద బెస్ట్ మెటల్స్ కిందకి తీసుకుంటాం. తర్వాత సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అంటే ఆవర్తన పట్టికలో అత్యధిక ధన విద్యుత్ స్వభావము లేదా అత్యధిక లోహ స్వభావం కలిగినటువంటి లోహాలు ఏంటివంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలే. అవి క్షార లోహాలే. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలు అనేటువంటివి నగ్న సత్యం అందరికీ తెలిసినటువంటిదే. అయితే వీటి ధర్మాలను కనుక చూసినట్లయితే లిథియం నుండి సీజియం వరకు లేదా ఫ్రాన్షియం వరకు మీరు ఈ గ్రూప్లో మొదటి మూలకమైనటువంటి లిథియం ఏమో భిన్న ధర్మాలను చూపుతూ ఉంటుంది మిగిలిన మూలకాలతో పోల్చినప్పుడు. దీన్నే భిన్న ప్రవృత్తి అంటారు. ఒక గ్రూపులో మొదటి మూలకము హైడ్రోజన్ పక్కకు పెట్టినట్లయితే మొదటి మూలకమైనటువంటి లిథియం అనే లోహము మిగిలినటువంటి లోహాలతో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. దీన్ని భిన్న ప్రవృత్తి అంటారు, అనామలస్ నేచర్ ఆఫ్ ద లిథియం. అయితే చివరి మూలకానికి మాత్రము రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది. మీ అందరికీ తెలుసు రేడియో ధార్మికత అంటే ఏదైనా ఒక పదార్థము ఆల్ఫా, బీటా, గామా కిరణాలను స్వచ్ఛందంగా ఉద్గారం చేయగలిగినట్లయితే అటువంటి పదార్థాన్ని రేడియో ధార్మిక పదార్థాలు అంటారు. ఆవర్తన పట్టిక లోపల గ్రూప్లో చివరి భాగం లోపల రేడియో ధార్మిక లోహాలను ఉంచడం జరిగింది. ఇవి సుమారు 32 వరకు దాకా ఉన్నాయండి. రేడియో ధార్మిక లోహాలు అంటే క్షార లోహాలలో రేడియో ధార్మిక లక్షణం ఉన్నటువంటిది చివరి మూలకం. కాబట్టి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియానికి రేడియో ధార్మిక లక్షణం కలిగి ఉంటున్నట్టుగా మనం భావించాలి. తర్వాత లిథియం నుండి సీజియం వరకు లోహ స్వభావం క్రమంగా పెరుగుతుంటుంది. చూడండి, ఈ క్రింది వాళ్ళలో ఎక్కువ లోహ స్వభావం కలిగినది ఏది అని అంటే సీజియం అండి. సీజియానికి ఎందుకంటే సైజు ఎక్కువ కాబట్టి సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రాన్ సులభంగా కోల్పోతే ఎక్కువ లోహ స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం.
అందువల్ల ద బెస్ట్ మెటల్ ఏంటంటే ఇక్కడ సీజియం. ఇంకొక మామూలు మెటల్ ఏంటంటే కంపారిజన్లో మిగిలిన మూలకాలతో ఆవర్తన పట్టికలో వేరే వాటితో పోలిస్తే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల కంటే బెస్ట్ మెటల్స్ ఇంకొకటి లేవు. కానీ ఈ బెస్ట్ మెటల్స్లోనే కంపారిజన్ కనుక చేస్తున్నట్లయితే లీథియం నుండి సీజియం వరకు లీథియం కాస్త బలహీనమైనదిగా, సీజియం ద బెస్ట్ మెటల్గా మనం భావించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి గమనించండి, వీటి ధర్మాలలో గమనించండి, అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ధర్మాలు ఏంటంటే ఇక్కడ మాత్రమే ఈ ఏరియాలో వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లీథియం నుండి సీజియం వరకు కాఠిన్యత తగ్గుతూ ఉంటుంది అండి. కాఠిన్యత అంటే గట్టిదనము తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అత్యధిక కాఠిన్యత కలిగినటువంటి లోహం ఏంటిదంటే లీథియం అండి. నెక్స్ట్ పాయింట్, లీథియం నుండి సీజియం వరకు సాంద్రత పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత లీథియం నుండి సీజియం వరకు ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయండి. ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆల్కలీ మెటల్స్లో, క్షార లోహాలలో పైనుంచి కిందికి వస్తున్న కొలది ఇన్ జనరల్గా చాలా వాటిలో, చాలా గ్రూపులలో ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ క్షార లోహాలలో మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. కారణం ఏంటంటే M' బంధ శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత లీథియం నుండి సీజియం వరకు ఆయనీకరణ శక్తి విలువలు కూడా క్రమంగా తగ్గుతాయి. ఆయనీకరణ శక్తి అంటే తెలుసు, ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఒక పరమాణు నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే కొంత శక్తి కావాలి. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ కేంద్రకంతో బాగా ఆకర్షింపబడి ఉంటుంది. కాబట్టి ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ టు రిమూవ్ దట్ ఎలక్ట్రాన్. అందువల్ల దాట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ సింప్లీ అయనైజేషన్ పొటెన్షియల్. ఈ ఆయనీకరణ శక్తులు పైనుంచి కిందికి వస్తుంటే తగ్గుతూ ఉంటుంటాయి. ఎందుకంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే క్షార లోహాల యొక్క ఆక్సీకరణ స్థితి +1గా ఉంటుంది. క్షార లోహాలు ధన విద్యుదాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. లీథియం నుండి సీజియం వరకు క్రమంగా ధన విద్యుదాత్మకత పెరుగుతుంది అన్న, లోహ స్వభావం పెరుగుతుంది అన్నా కూడా ఒకటే. కాబట్టి ధన విద్యుదాత్మకత అనే పదానికి బదులుగా లోహ స్వభావం రాసినా కూడా రెండు కూడా సమాన అర్థాన్ని ఇస్తూ ఉంటుంటాయి. ఇక ఇంకొక అంశం ఏంటంటే క్షార లోహాల యొక్క రుణ విద్యుదాత్మక స్వభావం అతి తక్కువ అండి. వీటికి ధన విద్యుదాత్మకత ఆవర్తన పట్టికలో అత్యధికంగా ఉన్నది అంటే రుణ విద్యుదాత్మకత అతి తక్కువగా ఉంటుందని ఇండైరెక్ట్గా మనం చెప్పినట్లే. అంచేత వీటికి ఈ స్వభావం లీథియం నుండి సీజియం వరకు క్రమంగా తగ్గుతూ వస్తుంది. రుణ విద్యుదాత్మకతలు కూడా పయనించి ఎందుకు తగ్గుతున్నాయంటే సైజులు పెరుగుతాయి. సైజులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రుణ విద్యుదాత్మకత లేదా ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించండి, క్షార లోహాలకు చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు బయట కనుక పెట్టినట్లయితే వెంటనే గాలి లోపల ఉండబడిన ఆక్సిజన్తో చర్యలో పాల్గొని వాటి యొక్క ఆక్సైడ్లు గాను లేదా నీటికి కనుక తాకినట్లయితే ప్రిల్యూడ్ స్వభావంతో వెంటనే అవి ఏం జరుగుతున్నాయంటే ఒక ఎక్స్ప్లోసివ్ రియాక్షన్ మాదిరిగా జరిగి దానికి సంబంధించినటువంటి కాంపౌండ్గా మారుతున్నవి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇవి అత్యధిక చర్యాశీలతను కలిగి ఉన్నటువంటి మూలకాలు అని. ఎందుకంటే సులభంగా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి ఇతర మూలకాలతో చర్యలలో పాల్గొనే లక్షణాన్ని కలిగి ఉంటుంటాయి. తర్వాత ఈ క్షార లోహాలు 7th గ్రూపు మూలకాలైనటువంటి హాలోజన్లతో అవలీలగా అతి సులభంగా చర్యలలో పాల్గొనే అయానిక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి అన్నటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత క్షార లోహాలకు చర్యాశీలత ఎక్కువ. ఆ తర్వాత ఇవి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించవు. చూడండి, ఏదైనా చర్యాశీలత ఉన్నది అంటే అది నిలకడగా ఉండదు. నిలకడగా ఉండటం లేదు అంటే అది వేరే వాటితో చర్యలలో పాల్గొంటుంది. వేరే వాటితో చర్యలలో పాల్గొంటుంది అంటే సమ్మేళనాలుగా మారుతుంది. సమ్మేళనాలుగా మారుతుంది అంటే మినరల్స్ లేదా ఖనిజాలుగా మారుతున్నాయి. అంటే ఇవి స్వేచ్ఛాస్థితిలో కాకుండా సమ్మేళన స్థితిలో లేదా మినరల్స్గా ఇవి లభ్యమవుతున్నవి అన్నటువంటి విషయాన్ని, ఖనిజాల రూపంలో లభ్యమవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఈ మూలకాలన్నీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నీటితో చాలా వేగంగా చర్య జరిపి బలమైనటువంటి క్షారాలను ఏర్పాటు చేస్తూ హైడ్రోజన్ వాయువును బయటికి విడుదల చేస్తుంటుంటాయి. ఉదాహరణకు M+H2O గివ్స్ రైజ్ టు MOH + H2 ప్లస్ ఎనర్జీ. అంటే ఇది ఒక రకమైనటువంటి ఉష్ణమోచక చర్య. ఈ చర్యలో కొంత శక్తి బయటికి వెలువడుతుంది కాబట్టి ఉష్ణమోచక చర్య. వీటి ఎంథాల్పీలోని మార్పు నెగిటివ్గా ఉంటుంది అన్నటువంటి విషయం మనం గతంలో చదివిందే. అయితే ఇవి హైడ్రాక్సీ
హైడ్రాక్సైడ్లను ఏర్పాటు చేస్తాయి. మీరు గమనించండి, ఈ గ్రూపు మూలకాలన్నీ కూడా నీటితో చర్యలో పాల్గొని హైడ్రాక్సైడ్ను ఏర్పాటు చేస్తే పైనుంచి కిందికి గనక చూసినట్లయితే క్షార స్వభావం అనేది క్రమంగా ఏమైపోతుంది అంటే చూడండి పెరుగుతూ వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకటే బండ గుర్తుగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు గుర్తుంచుకోవాల్సింది లీథియం నుండి సీజియం వరకు పోయినట్లయితే లోహ స్వభావం పెరుగుతున్నట్లయితే లోహం యొక్క సమ్మేళనాలలో వాటి ఆక్సైడ్లలో హైడ్రాక్సైడ్లలో తప్పకుండా క్షార స్వభావం పెరుగుతుంది. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోహము యొక్క స్వభావం పెరిగితే క్షార స్వభావం పెరుగుతుంది, అలోహము యొక్క స్వభావం పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా లోహాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. లోహం యొక్క ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది, లోహం యొక్క హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. పైనుంచి కిందికి వస్తున్నప్పుడు లోహ స్వభావం పెరుగుతుంది కాబట్టి వాటి యొక్క హైడ్రాక్సైడ్లలో ఆక్సైడ్ల లోపల కూడా క్షార స్వభావం పెరుగుతుంది. కాబట్టి ఈ క్రింది వాటిలో దేనికి ఎక్కువ క్షార స్వభావం కలిగి ఉంటుంది? LiOH, NaOH, KOH, RbOH అని అంటే ఆన్సర్ ఇమ్మీడియట్గా చెప్పొచ్చు RbOH అనేది. ఎందుకంటే రుబీడియం బలమైనటువంటి లోహము కాబట్టి దాని యొక్క హైడ్రాక్సైడ్కి ఎక్కువ క్షార స్వభావం ఉంటుంది అనేటువంటి విషయం తెలిసింది. వీటి యొక్క చర్యాక్రమంలో మీరు ఒకసారి స్క్రీన్ పైన మీరు గమనించండి. చర్యాక్రమం కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఆర్డర్ను మనం గమనించవచ్చు. తర్వాత ఈ చర్యలో ఏర్పడే హైడ్రాక్సైడ్లు నీటి లోపల కరుగుతూ ఉంటుంటాయి. అంటే ఈ మామూలుగా హైడ్రాక్సైడ్గా ఏర్పడిన తర్వాత ఒక్కసారి గమనించండి, LiOH నుండి సీజియం వరకు క్షార స్వభావం అనేది ఉష్ణ స్థిరత్వం కూడా క్రమంగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. ఉష్ణ స్థిరత్వం వాటి యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది, బేసిక్ నేచర్ కూడా పైనుంచి కిందికి పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత గమనించండి ఫ్రెండ్స్, సోడియం Na, దీన్ని నేట్రియం అంటారు లాటిన్ భాషలో. అయితే కొన్ని మాత్రం లాటిన్ భాష లోపల ఉండబడినటువంటి మూలకాలను తీసుకోవడం జరిగింది. పొటాషియంకు సింబల్ యాక్చువల్గా P అని పెట్టాలి, ఆల్రెడీ పాస్పరస్ ఉన్నది కాబట్టి దీనికి కాలియం అనే లాటిన్ భాష నుంచి తీసుకొని K అనే సింబల్ను దానికి ఇవ్వడం జరిగింది. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, దాని పరమాణు భారం 23. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూసినట్లయితే 1s2 2s2 2p6 3s1గా. ఇప్పుడు ఎంట్రన్స్లలో ఈ మధ్య కాలంలో ఎలా ఇస్తున్నాడంటే 1s2 2s2 2p6 3s1 అను ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి మూలకము A లోహము, B అలోహము, C అర్ధలోహము, D నన్. అంటే దాన్ని బట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 11 పరమాణు సంఖ్య కలిగిన మూలకమైంది సోడియం. సోడియం ఏ గ్రూప్ లోపల ఉంది? ఫస్ట్ ఏ గ్రూప్ మూలకంలో. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలన్నీ కూడా లోహాలే కాబట్టి మెటల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైనటువంటి లింకేజ్ని మనం బేస్ చేసుకుని ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడే అనుకున్నాము సోడియం యొక్క చర్యాశీలత అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక టేబుల్ పైన కానీ బయట కానీ ఎక్కడైనా ఉంచినట్లయితే అది వెంటనే వాతావరణం లోపల ఉండబడినటువంటి ఇతర మూలకాలతోని చర్యలలో పాల్గొంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సోడియం యొక్క ముఖ్య ఖనిజాలను కనుక చూసినట్లయితే రాక్ సాల్ట్, రాతి ఉప్పు అండి, దాని యొక్క ఫార్ములా NaCl. రెండవది చిలీ సాల్ట్ పీటర్, దీని యొక్క ఫార్ములా NaNO3 సోడియం నైట్రేట్. బోరాక్స్ Na2B4O7 10H2O. చూడండి, బోరాక్స్ యొక్క ఫార్ములా Na2B4O7 10H2O. బోరాక్స్ అనేది కూడా సోడియం యొక్క ఖనిజమే. అట్లనే సోడియం కార్బోనేట్ Na2CO3. నెక్స్ట్ సోడా ఫెలస్పార్ Na2O Al2O3 6SiO2 దీని యొక్క ఫార్ములా. వీటన్నిటిని కనుక గమనించినట్లయితే ఇవన్నీ కూడా సోడియంను కలిగి ఉన్నాయి కాబట్టి సోడియం యొక్క ముఖ్యమైనటువంటి ఖనిజాలుగా మనము గమనించాలి. ఇందులో ముఖ్యంగా చిలీ సాల్ట్ పీటర్ ఒకటి, రాక్ సాల్ట్, బోరాక్స్ను సాధారణంగా అడుగుతున్నటువంటి కాబట్టి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకొక మాటను గమనించండి, గలన స్థితి లోపల కాస్టిక్ సోడా అంటే NaOHను లేదా సోడియం క్లోరైడ్ను విద్యుత్ విశ్లేషణం చేయటం ద్వారా సోడియంను సంగ్రహిస్తారు. గలన స్థితి, ఇక్కడ పదాన్ని గమనించండి, గలన ఫ్యూజ్డ్ అంటే NaOHని కానీ సోడియం క్లోరైడ్ కానీ నేరుగా ఒక కంటైనర్లో తీసుకొని వేడి చేసినట్లయితే పర్టికులర్ టెంపరేచర్ వద్ద డైరెక్ట్గా లిక్విడ్గా మారినట్లయితే అటువంటి దాన్ని గలన స్థితి లోపల ఉండబడిన ద్రావణము అంటారు. నీరు కలిపినట్లయితే ఏర్పడేదాన్ని జల ద్రావణము అంటారు. అంటే జల ద్రావణమునేమో aqueous సొల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, గలన ద్రావణాన్ని ఫ్యూజ్డ్ సొల్యూషన్ అంటారు. నౌ వీఆర్ టేకింగ్ హియర్ ఫ్యూజ్డ్ సొల్యూషన్స్ ఆఫ్ NaOH యాజ్ వెల్ యాజ్ NaCl. సో దట్ మనము ఈ రెండింటి ద్వారా గలన స్థితి లోపల ఉండబడిన పదార్థాలను విద్యుత్ విశ్లేషణ చేయడం వల్ల సోడియంను సంగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని గమనించండి.
అదేవిధంగా క్యాస్టన్ పద్ధతి లోపల మీరు చూసినట్లయితే 318 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గణన స్థితి లోపల ఉండబడినటువంటి NaOH అంటే కాస్టిక్ సోడాను, నికెల్ యానోడ్ మరియు ఐరన్ క్యాథోడ్లను ఉపయోగించి విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు క్యాథోడ్ వద్ద సోడియంను పొందవచ్చు. ఇదండి అంటే క్యాస్టర్న్ పద్ధతి లోపల సోడియంను క్యాథోడ్ వద్ద పొందుతాము అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నికెల్ అనేది యానోడ్గా పనిచేస్తుంది, ఐరన్ అనేది క్యాథోడ్గా పనిచేస్తుంది. తర్వాత ఇందులోపల ఉపయోగించే ఎలక్ట్రోలైట్ పేరు ఏంటంటే NaOH కాస్టిక్ సోడా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. తర్వాత డౌన్ పద్ధతి ద్వారా కూడా సోడియం లోహ సంగ్రహణ చేయడానికి విద్యుత్ విశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గణన స్థితి లోపల ఉండబడినటువంటి సోడియం క్లోరైడ్కు కొద్ది పరిమాణంలో పొటాషియం క్లోరైడ్ను మరియు పొటాషియం ఫ్లోరైడ్ను కలిపి ఐరన్ను క్యాథోడ్గాను గ్రాఫైన్ను యానోడ్గా తీసుకొని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు క్యాథోడ్ వద్ద సోడియం లోహం ఏర్పడుతుంది. అంటే దీని ముందు పద్ధతిలో తర్వాత ఈ డౌన్ పద్ధతి లోపల మనకు క్యాథోడ్ వద్ద సోడియం లోహం ఏర్పడుతున్నది అనేది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ దీని లోపల డౌన్ పద్ధతి లోపల తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏమో గలన NaCl, దాని ముందు పద్ధతిలో గలన NaOHని తీసుకుంటున్నాము. అయితే ఆ తర్వాత మనము ఇక్కడ క్యాథోడ్ ఏంటి, యానోడ్ ఏంటి, ఇక్కడ చూడండి. డౌన్ పద్ధతి లోపల క్యాథోడ్గా తీసుకుంటుంది ఐరన్, యానోడ్గా తీసుకుంటుందేమో గ్రాఫైట్. వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సోడియంను తేలికైన మృదువైన సోడియంను కనుక తీసుకొని చూసినట్లయితే ఇది తేలికైనది, మృదువైనది, తెల్లని లోహము. దాన్ని చాకుతో కోయటానికి అవకాశం ఉంటుందండి. అప్పుడే కోసినటువంటి లోహము వెండి వలె తల మెరుస్తూ ఉంటుంది. మీరు ఆల్కలీ మెటల్స్ని కనుక తీసుకొని మీరు మైనపు ముద్ద ఉంటుంది చూడండి, మైనపు ముద్ద లేదా కుమ్మరి మట్టిని మీరు తీసుకొని కట్ చేసినట్టుగానే సింపుల్గా అదేవిధంగా సోడియం లోహాన్ని కూడా మైనపు ముద్దతో పోల్చవచ్చని కట్ చేయగానే చకచకమని దగ్గమని మెరుస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. సోడియం లోహాన్ని తడి గాలి లోపల ఉంచితే మొదట ఆక్సైడ్ గాను, ఆ తర్వాత హైడ్రాక్సైడ్ గాను, చివరికి కార్బొనేట్గా మారుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సోడియం గాలి లోపల ఉండబడిన ఫస్ట్ మొదట ఆక్సిజన్తో చేరినది ఆక్సైడ్ గాను, తర్వాత నీటి ఆవిరితో చేరినది హైడ్రాక్సైడ్ గాను, ఆ తర్వాత వాతావరణంలో ఉండబడినటువంటి CO2తో చేరే లోపల పాల్గొని కార్బొనేట్గా మారుతూ ఉంటున్నటువంటి విషయం మీరందరూ చూస్తున్నటువంటివే. అదేవిధంగా ఫ్రెండ్స్ రెండో మూలకానికి కనుక సోడియం తర్వాత పొటాషియం కనుక వచ్చినట్లయితే చూడండి, మనకు పొటాషియం యొక్క పరిమాణము సరి అయినటువంటి క్వాంటిటీ లోపల ఉన్నట్లయితే బీపీ నియంత్రణ లోపల ఉంటుంది. సోడియం పరిమాణం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే బీపీ నియంత్రణలో ఉండకుండా ఎక్కువ పరిమాణంలో పెరుగుతుంటుంది. కాబట్టి మనము పొటాషియం కంటెంట్ ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటుంటారు. పొటాషియం యొక్క ఇంపార్టెన్స్ మన బాడీ లోపల చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం అనేది ఒక లోహము. దీన్ని K అనే సింబల్తో చూపిస్తారు. దీన్ని లాటిన్ భాషలో కాలియం అంటారు. దీని పరమాణు సంఖ్య 19, దీని పరమాణు భారం 39. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూసినట్లయితే మీ అందరికీ తెలుసు 1s2 2s2 2p6 3s2 3p6 4s1 గాను, అంటే వేలెన్సీ లోపల ఒకే ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి దీన్ని కూడా పొటాషియం ఫస్ట్ ఏ గ్రూప్ లోపల తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మ్యాథిసిన్ పద్ధతి లోపల కనుక పొటాషియం క్లోరైడ్ మరియు కాల్షియం క్లోరైడ్లను గలన మిశ్రమమును కార్బన్ ఎలక్ట్రోడుల మధ్య విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు క్యాథోడ్ వద్ద పొటాషియం లోహము ఏర్పడుతుంది. అంటే మీకు విద్యుత్ విశ్లేషణ పద్ధతుల్లో మీకు అర్థమవుతున్నది క్యాథోడ్ వద్ద మాత్రమే లోహాలు ఏర్పడతాయని. మిగిలిన రెండు పద్ధతులలో చూశారు, ఇక్కడ ఈ పద్ధతి లోపల కూడా చూశారు మీరు. పొటాషియం అనేది కూడా క్యాథోడ్ వద్ద మాత్రమే లోహంగా ఏర్పడుతున్నాయి. జనరల్గా యానోడ్ వద్ద అలోహాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. తర్వాత డేవీ పద్ధతిలో గలన KOHను ఇక్కడ గమనించండి. డేవీ పద్ధతిలో ఉపయోగిస్తున్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏంటంటే గలన KOHను విద్యుత్ విశ్లేషణ కావించినప్పుడు క్యాథోడ్ వద్ద పొటాషియం లోహము ఏర్పడుతుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, సోడియం చల్లటి నీటితో కూడా చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ను మరియు సోడియం
మరియు దాంతోపాటుగా హైడ్రోజన్ వాయువును వెలువరుస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ పైన మీరు గమనించండి. 2Na + 2H2O గివ్స్ రైజ్ టు 2NaOH + H2. అంటే ఆ చర్య లోపల సోడియం వాటర్తో రియాక్షన్లో పాల్గొని సోడియం హైడ్రాక్సైడ్ అనే ఒక బలమైన క్షారాన్ని దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ని కూడా విడుదల చేస్తుంది అన్నటువంటి విషయము మనకు అర్థమైంది. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు, సోడియమును తేమ లేని హైడ్రోజన్లో 360 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయగా సోడియం హైడ్రైడ్ని ఇస్తుంది. చూడండి, ద రియాక్షన్ బిట్వీన్ ద సోడియం అండ్ హైడ్రైడ్. ఇక్కడ ఒక్కటి గమనించండి, సోడియం మన ఆల్కలీ లోహాలు అనేది హైడ్రోజన్తో చేరినంతే సోడియం హైడ్రైడ్గా మారుతాయండి. మెటాలిక్ హైడ్రైడ్స్గా మారుతాయి. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ జనరల్గా హైడ్రోజన్ ఎప్పుడైనా +1 ఆక్సీకరణ సంఖ్యని కలిగి ఉంటుందండి. కానీ హైడ్రోజన్ మాత్రం ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలతో లేదా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతో చర్యలలో పాల్గొని వాటి హైడ్రైడ్లుగా మారినప్పుడు మాత్రం అవి -1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటాయి. ఇప్పుడు NaHలో తీసుకోండి, సోడియం ఎల్లప్పుడూ పాజిటివ్ +1 కాబట్టి ఆటోమేటిక్గా హైడ్రోజన్ -1 చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రేపు అడగొచ్చు, ఎక్కడైనా ఎంట్రన్స్లలో కఠినమైన కొంచెం స్టాండర్డ్ పెంచాలి అనుకున్నప్పుడు హైడ్రోజన్ ఈ క్రింది సమ్మేళనాలతో -1 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలతో, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతో లేదా థర్డ్ ఏ గ్రూప్ మూలకాలతో. డి ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతో, అంటే డి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతో హైడ్రోజన్ చర్యలలో పాల్గొన్నప్పుడు మాత్రం హైడ్రోజన్ -1 ఆక్సీకరణ సంఖ్యను చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇవన్నీ తేలికైనటువంటి పాయింట్సే. తర్వాత చూడండి, క్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి అలోహాలతో సోడియం చర్యలలో పాల్గొని సోడియం యొక్క క్లోరైడ్ గాను, సోడియం యొక్క ఫాస్ఫైడ్ గాను, సోడియం యొక్క సల్ఫైడ్గా మారుతుంది. ఆ రియాక్షన్స్ ఒక్కసారి స్క్రీన్ పైన మీరు చూడండి. 2Na + Cl2 గివ్స్ రైజ్ టు 2NaCl అంటే సోడియం క్లోరైడ్ గాను, 3Na + ఫాస్ఫరస్ Na3P అంటే సోడియం ఫాస్ఫైడ్ గాను, ఇక్కడ సోడియం సల్ఫైడ్గా Na2S అంటే సింపుల్గా అతి చురుకైనటువంటి సోడియం అనే లోహము అంటే ఆ అలోహాలైనటువంటి ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్లతో చేరినుంది వాటికి సంబంధించినటువంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ద్రవ అమోనియాలో సోడియం కరిగి ముదురు నీలి రంగు ద్రావణము మరియు సోడామైన్ ఇస్తుందండి. రేపు అడగవచ్చు, ద్రవ అమోనియా లోపల సోడియంను కరిగిస్తే ఎటువంటి రంగు ద్రావణం ఏర్పడుతుందంటే ముదురు నీలి రంగు ద్రావణం ఏర్పడుతుందండి. సోడామైడ్ను కూడా ఇస్తుంది. సోడామైడ్ ఫార్ములా NaH2 ఫార్ములా. దీంతో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ను బయటికి విడుదల చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత సోడియం అనేది ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును వెలువరుస్తుంది. మీరు దానికి సంబంధించిన చర్యలు చాలా సందర్భాల్లో చూశారు. అదేవిధంగా సోడియం బలమైన క్షయకారిణి, ఇది అనేక సమ్మేళనాలను క్షయకరణం చేస్తుంది. చూడండి, సోడియం బలమైనటువంటి క్షయకారిణి కాబట్టి ఇక్కడ B2O3ను దీన్ని క్షయకరణం చెందిస్తుంది. అదేవిధంగా మీరు కింది రియాక్షన్ లోపల కూడా గమనించండి, సోడియం అనేది హైడ్రోజన్ క్లోరైడ్ను కూడా క్షయకరింప చేస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత సోడియంకు మెర్క్యూరీని కలిపి వేడి చేయగా సోడియం అమాల్గమ్ అనేది ఏర్పడుతుందండి. అమాల్గములు అనే పదము మిశ్రమ లోహము. అమాల్గములు అని ఎప్పుడు అంటాము అంటే పాదరసంతో కూడుకున్నటువంటి మిశ్రమ లోహాలను అమాల్గములు అంటారు. సోడియం అమాల్గం యొక్క ఫార్ములా NaHG, జింక్ అమాల్గం యొక్క ఫార్ములా ZnHG. అంటే ఈ అమాల్గములను సోడియం అనేది మెర్క్యూరీతో కలిపి రెండింటిని కలిపి వేడి చేసినట్లయితే ఒక మిశ్రమ లోహం లాంటి NaHG ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, సోడియం ఈథైల్ ఆల్కహాల్ మొదలగు వాటితో చర్య జరిపి కూడా హైడ్రోజన్ వాయువుని ఇస్తున్నది. మీకు తెలుసు, సోడియం ఈథైల్ ఆల్కహాల్తో చర్య నొందినప్పుడు సోడియం ఈథాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తున్నది. ఎందుకంటే మీథైల్ ఆల్కహాల్ ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ వాయువును బయటికి వెలువరుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసినటువంటి సోడియం, పొటాషియం సంబంధించినటువంటి విషయాలండి. సోడియం, పొటాషియంలో రెండు కూడా లోహాలని, సోడియం యొక్క సంబంధించినటువంటి ఖనిజాలు, దానికి సంబంధించినటువంటి అంశాలను చూసాము. అయితే ఈ ఫస్ట్ ఈ గ్రూప్ లోపల సోడియం హైడ్రాక్సైడ్ గురించి కూడా మనకు సిలబస్లో ఉన్నది. ఇక్కడ NaOH యొక్క వ్యవహారిక నామం ఏంటంటే కాస్టిక్ సోడా అంటారండి. కాస్టిక్ సోడా. సోడా అనగానే 3 సోడాలను గుర్తుపెట్టుకోండి. కాస్టిక్ సోడా అంటే NaOH, వాషింగ్ సోడా లేదా దోబీ సోడా అంటే Na2CO3 10H2O సోడియం కార్బోనేట్, బేకింగ్ సోడా అంటే NaHCO3 సోడియం బైకార్బోనేట్
బేకింగ్ సోడా, వంటల సోడా అని ఈ 3 సోడాలను తప్పకుండా సాధారణంగా ఒకవేళ సబ్జెక్ట్ పరంగా కాకపోయినా కూడా అక్కడ జీకే అంటే కరెంట్ అఫైర్ జీకే సంబంధించినటువంటి వాటిలో కూడా సాధారణంగా అడుగుతున్నాడు. కాబట్టి కాస్టిక్ సోడా NaOH, వాషింగ్ సోడా Na2CO3 10H2O, బేకింగ్ సోడా NaHCO3 అంటే పూరీలను తదితర నూనె లాంటి పదార్థాలను వేపుడుగా చేసేటప్పుడు వీటిని ఈ సోడాను కలపడం వల్ల దాని యొక్క టేస్ట్ కానీ లేదా త్వరగా ఉడకటానికి కానీ మనం ఉపయోగిస్తాము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిస్తున్నారనుకుంటాను, సోడియం హైడ్రాక్సైడ్ గురించి భారీ ఎత్తున 2 పద్ధతులలో తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం పద్ధతుల్లో పేర్లు కనుక తెలిసి ఆ పద్ధతులలో ఏ ఎలక్ట్రోలైట్ను ఉపయోగిస్తున్నాడు, యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, క్యాథోడ్ వద్ద ఏమొస్తున్నాయి, యానోడ్ వద్ద ఏమొస్తున్నాయి అనేది గమనించాలి. క్యాస్టిసైజింగ్ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి ఈ 2 రకాల పద్ధతులను ఉపయోగించి సోడియం హైడ్రాక్సైడ్ను తయారు చేస్తున్నారు. క్యాస్టిసైజింగ్ పద్ధతిలో వేడిగా ఉండబడినటువంటి సోడియం కార్బోనేట్ ద్రావణానికి మిల్క్ ఆఫ్ లైమ్, చూడండి ఎన్నో సందర్భాల్లో అడిగాడు మిల్క్ ఆఫ్ లైమ్ అని దేన్ని అంటారంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ లైమ్ అంటారండి. Na2CO3 అనేది మిల్క్ ఆఫ్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్స్ మీరు గమనించండి, విద్యుత్ విశ్లేషణ పద్ధతి అనేది జనరల్గా క్షార లోహాలను, క్షార మృతిక లోహాలు బలమైనటువంటి లోహాలు కాబట్టి విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా తయారు చేస్తుంటారు. వాటి యొక్క సమ్మరణాలు కూడా విద్యుత్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తుంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి అంశం ఏంటంటే NaOH, దాన్ని తయారు చేసే పద్ధతి గురించి చూస్తున్నాము. సోడియం క్లోరైడ్ జల ద్రావణమును విద్యుత్ విశ్లేషణ జరిపితే సోడియం హైడ్రాక్సైడ్తో పాటు హైడ్రోజన్ మరియు క్లోరిన్ వాయువులు కూడా లభిస్తాయి. చాలా సందర్భాల్లో ఇవి 10th క్లాస్ లోపల కూడా ఉన్నది అండి. దీని మీద చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగాడు. సోడియం క్లోరైడ్ జల ద్రావణం, ఎలక్ట్రోలైట్ ఏంటంటే సోడియం క్లోరైడ్, దీన్ని విద్యుత్ విశ్లేషణ జరిపిస్తే సోడియం అనేది వస్తుంది, దాంతోపాటుగా సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, తర్వాత హైడ్రోజన్ మరియు క్లోరిన్ వాయువులు అనేవి ఉప ఉత్పన్నాలుగా ఈ పద్ధతి లోపల వస్తున్నాయి. మనం మెయిన్ ఉద్దేశం NaOH తయారు చేయడానికి ఉపయోగపడినప్పటికీ కూడా ఉప ఉత్పన్నాలు అయినటువంటి క్లోరిన్, హైడ్రోజన్ గ్యాస్లు కూడా మనకు ఇండైరెక్ట్గా మనం ఈ పద్ధతి ద్వారా తయారు చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, సోడియం హైడ్రాక్సైడ్ ఒక తెల్లటి స్ఫటిక ఘన పదార్థము. ఇది ఉదగ్రాహ్య పదార్థము, గాలి నుండి నీటి ఆవిరిని గ్రహిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను కూడా గ్రహిస్తుంది. అంటే ఈ NaOH క్రిస్టల్స్ మీరు ఒక్కసారి బయట పెట్టండి, తడిగా కనపడుతుంది, వాతావరణం లోపల ఉండబడిన నీటి ఆవిరిని గ్రహిస్తుంది. అందుకోసమే దీన్ని ఏమంటారంటే ఉదగ్రాహ్య పదార్థము అంటారు, నీటి ఆవిరిని గ్రహిస్తున్నటువంటిది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను కూడా గ్రహించే లక్షణాన్ని కలిగి ఉంటుంది NaOH. ఒక్కసారి NaOHను గురించి మనము చూసినట్లయితే NaOH అనేది సోడియం యొక్క సమ్మరణము, NaOH అనేది కాస్టిక్ సోడా అంటారు, NaOH అనేది ఒక బలమైనటువంటి క్షారము, NaOH ఒక ఉదగ్రాహ్యం అనేటువంటి పదార్థము, NaOH గాలి లోపల ఉండబడినటువంటి నీటి ఆవిరిని గ్రహిస్తూ ఉంటుంది, NaOH అనేది కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తూ ఉంటుంది, NaOH అనేది OH- ఇస్తుంది. కాబట్టి నీటి లోపల ఇది అరీనియ సిద్ధాంతం ప్రకారం కూడా క్షారము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఆమ్లాలు క్షారాలలో మనం చూసాము. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఒకవేళ సోడియం హైడ్రాక్సైడ్ను కనుక 1300 డిగ్రీల సెంటిగ్రేడ్కు వేడి చేసినట్లయితే, అంటే అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినట్లయితే అప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అనేది పూర్తిగా విఘటనము చెందబడి దానికి సంబంధించినటువంటి సంఘటిత మూలకాలుగా మారుతూ ఉంటుంది. అంటే ద కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ సోడియం, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సింప్లీ మనకు అర్థమైపోతుంది, NaOH డికంపోజిషన్ చెందించినప్పుడు 1300 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి చేసినప్పుడు సోడియం, హైడ్రోజన్, ఆక్సిజన్ను సింపుల్గా విడుదల చేస్తున్నది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఒక టెంపరేచర్ను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఫ్రెండ్స్, సోడియం హైడ్రాక్సైడ్ ఒక బలమైన క్షారము, ఇది ఆమ్లాలతో చర్య జరిపి లవణాలను ఇస్తుంది. ఒకటి బండ గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్షారం అయితే ఆమ్లంతో చర్యనుంది, లవణము నీటిని ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒకటి ఆమ్లం అయితే అది డెఫినెట్గా క్షారంతో చర్యనుంది, లవణము నీటిని ఏర్పాటు చేయడాన్ని తటస్థీకరణ చర్య అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మన శరీరం లోపల కూడా
శరీరంలో ఎసిడిటీ ఎక్కువైనప్పుడు అంటే ఆమ్లాలు ఎక్కువైనప్పుడు యాంటాసిడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లాంటి అంటే క్షార స్వభావం సంబంధించినటువంటి యాంటాసిడ్ టాబ్లెట్లు మింగటం వల్ల ఈ యాంటాసిడ్ లోపల ఉండబడిన క్షారము శరీరం లోపల ఉండబడిన ఆమ్లంతో రెండు కూడా కలిసిపోయి న్యూట్రలైజ్ అయ్యి కడుపు లోపల ఉండబడినటువంటి మంటలను తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా సందర్భాలను బట్టి దానికి సంబంధించినటువంటి మనము కాంపోనెంట్స్ మనం ఆ టాబ్లెట్ రూపంలో తీసుకుంటాము అన్నటువంటి వాస్తవం మీకు తెలిసినటువంటిది. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించండి, అమ్మోనియా లవణాలతో NaOH చర్య జరిపి అమ్మోనియం వాయువును విడుదల చేస్తుంది. చూడండి, అమ్మోనియం క్లోరైడ్ అనేది ఒక స్మెల్లింగ్ సాల్ట్ అండి. దీన్ని స్మెల్లింగ్ సాల్ట్ అంటారు. NaOHను కాస్టిక్ సోడా అంటారు. ఎందుకంటే కాస్టిక్ సోడా అని దేన్ని అందరూ ఎన్నో సందర్భాల్లో రేపు ఇలా అడగటానికి అవకాశం కూడా ఉంటుంది. స్మెల్లింగ్ సాల్ట్ అని దేన్ని అంటారు? అమ్మోనియం క్లోరైడ్ను. చూడండి, అమ్మోనియం క్లోరైడ్ ఇక్కడ ఒక స్పెషల్ వర్డ్ ఉందండి. అమ్మోనియం క్లోరైడ్ యొక్క నేచర్ ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోండి, సబ్లిమేషన్ నేచర్ ఉంటుందండి. సబ్లిమేషన్ నేచర్ ఉత్పతనము చెంది నేచర్ను కలిగి ఉన్నటువంటిది, నాట్ స్మెల్లింగ్. అమ్మోనియం క్లోరైడ్కు సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది అన్నది స్పెషల్ గుర్తుపెట్టుకోండి. సబ్లిమేషన్ అంటే ఉత్పతనము చెందడం. ఏదైనా ఘన పదార్థాన్ని వేడి చేస్తే నేరుగా వాయువుగా మారుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఉత్పతనము చెందే పదార్థాలు అంటారు. వాటికి ఉదాహరణ క్యాంఫర్ ఒకటి, అంటే హారతి కర్పూరము, అమ్మోనియం క్లోరైడ్ 2, అయోడిన్ 3, 4 నాఫ్థలిన్ అండి. ప్రతి ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అది జీకి సంబంధించినటువంటి వాటిలలో కూడా అడగవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు గమనించండి, అల్యూమినియం, జింక్, టిన్ మొదలగు లోహాలతోని NaOH ద్రావణంతో వేడి చేస్తే 8 అనే సోడియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, 8 అనే లవణాలను ఏర్పాటు చేస్తుంటుంటాయి. చూడండి, 8 అనేది ఎగ్జాంపుల్. ఇక్కడ అల్యూమినియం కనుక NaOHతో నీటితో చర్యలలో పాల్గొనేటైతే అప్పుడు సోడియం అల్యూమినేట్ 8. చూడండి, 8 అనే పదంతో అంతమవుతున్నది. ఇలాంటి పొటాషియం అల్యూమినేట్, సోడియం అల్యూమినేట్ అనే లవణాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లతో కనుక చల్లని విలీన NaOHతో చర్య జరిపినట్లయితే హాలైడ్లు, హైపోహాలైడ్లను ఇస్తుంది. గుర్తుంచుకుంటారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో చర్యలలో పాల్గొని సోడియం క్లోరిన్తో చర్యనంది సోడియం క్లోరైడ్ గాను, అదేవిధంగా సోడియం హైపోక్లోరైడ్ NaOCl+H2Oను ఏర్పాటు చేస్తున్నది. అంటే హైపోహాలైడ్లను ఏర్పాటు చేస్తుందండి. ఇది గతంలో ఇంజనీరింగ్ మెడికల్ లోపల కూడా అడిగినటువంటి ప్రశ్న, కానీ అంత స్థాయికి అడిగినటువంటి సందర్భాలు లేవు, కానీ గుర్తుంచుకుంటే బెటర్. తర్వాత ఒకవేళ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లను గాఢ NaOHతో కనుక చర్యలలో పాల్గొనింపచేస్తే హాలైడ్లను, హాలైట్లను ఏర్పాటు చేస్తుందండి. చాలా సందర్భాల్లో ఈ 2 ప్రశ్నలను చాలా రకాలుగా గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. కాబట్టి హాలైట్లు అనే లవణాలను ఎప్పుడిస్తుంది అంటే గాఢ క్షారాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు. ఒకవేళ విలీనం క్షారంతో చర్యలో పాల్గొన్నప్పుడు హైపోహాలైడ్లను ఇస్తున్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి లోహాలు NaOHతో చర్య జరిపి పాస్పిన్ను తర్వాత అదేవిధంగాను హైపోను ఇస్తూ ఉంటుంటాయండి. హైపోన్ లాంటి పదార్థములను కూడా ఏర్పాటు చేస్తున్నాయి అన్నటువంటి కింది రియాక్షన్స్ ద్వారా మీరు స్పష్టంగా మీరు గమనించవచ్చు. చూడండి, హైపో యొక్క ఫార్ములా Na2S2O3. దీన్ని సోడియం థయోసల్ఫేట్ అంటారు. హైపో యొక్క రసాయనిక నామం గతంలో అడిగినటువంటిది. కాబట్టి Na2S2O3 క్రింది భాగంలో ఉన్న చూడండి ఈక్వేషన్లో అక్కడ మనకు ఏర్పడుతున్నటువంటి పదార్థము అంటే సల్ఫర్ను NaOHతోని చర్యలో పాల్గొన్నప్పుడు ఇక్కడ హైపోతో పాటుగా మిగిలినటువంటి పదార్థాలను, ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ను సబ్బుల తయారీలో, తర్వాత బాక్సైడ్ను శుద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో కారకంగా ఉపయోగిస్తారు. మరియు సోడా లైమ్ అంటే CaO+NaOH తయారీలో ఉపయోగిస్తారు. అంటే మీకు అర్థమైనది గమనించండి ఫ్రెండ్స్. సోడియం హైడ్రాక్సైడ్ నెంబర్ 1 సబ్బుల తయారీ. బాక్సైట్ను మీకు తెలుసు Al2O3 2H2O దాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో కారకంగా కూడా ఎన్నో రియోజెంట్ బాటిళ్లలో ఉపయోగిస్తారు. సోడా లైమ్ తయారు చేయడం అంటే NaOH+CaO తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ మీరు దీని లోపల మిగిలినటువంటి కాంపౌండ్ ఏంటంటే సోడియం కార్బోనేట్.
వాషింగ్ సోడా Na2CO3 10H2O. Na2CO3 10H2O కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఆర్ద్ర లవణము అంటారు. ఏమంటాం చెప్పండి? ఆర్ద్ర లవణం. గతం లోపల మన 2015 ఎంట్రన్స్ లోపల ఎగ్జామినేషన్ లోపల అడిగినటువంటి ప్రశ్న. అంటే లవణంతో పాటు కనుక నీటి అణువులను కలిగి ఉన్నట్లయితే అటువంటి ఆర్ద్ర సమ్మేళనాలు అంటారు అన్నటువంటిది గతంలో 2015 సంవత్సరం లోపల అడిగినటువంటి ప్రశ్న. నీరు కనుక ఆ Na2CO3ను కనుక వేడి చేసినట్లయితే దానితో పాటు స్ఫటిక జలంతో పాటు అంటే స్ఫటికంతో పాటు ఉండబడిన జలము నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని అనార్ద్ర లవణము అంటారు, నీరు వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోడియం కార్బోనేట్ గురించి మనం చదవబోతున్నాము. ఆ సోడియం యొక్క కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటిదంటే Na2CO3. దీన్ని చాకలి సోడా అని కూడా అంటారు, దీన్ని వాషింగ్ సోడా అని కూడా అంటారు, దీన్ని రసాయనికంగా సోడియం కార్బోనేట్ అని పేరుతో పిలుస్తారండి. గుర్తుపెట్టుకోండి, సోడియం కార్బోనేట్, చాకలి సోడా లేదా వాషింగ్ సోడా అంటారు. ఇక్కడ Na2CO3ను నీటి అణువులు లేకపోయినట్లయితే అనార్ద్ర సోడియం కార్బోనేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నీరు ఉన్నప్పుడు మాత్రం ఆర్ద్ర సోడియం కార్బోనేట్తో మనము పిలుస్తూ ఉంటాము. తర్వాత సోడియం కార్బోనేట్ యొక్క లక్షణాలను కనుక చూసినట్లయితే ఇది తెల్లటి స్ఫటిక ఘన పదార్థము. Na2CO3 నీటిలో జల విశ్లేషణ చెంది క్షార స్వభావాన్ని ఇస్తుంది. అంటే సోడియం కార్బోనేట్ నీటి లోపల కరిగిస్తే క్షార స్వభావం వస్తుంది. సోడియం కార్బోనేట్ ఆమ్లాలతో చర్య నుండి లవణాలను CO2 వాయువును ఏర్పాటు చేస్తుంది అన్నటువంటిది మీరు పై ఈక్వేషన్ ద్వారా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత కాల్షియం మెగ్నీషియం వంటి లోహ లవణాలు జల ద్రావణాలతో సోడియం కార్బోనేట్ చర్య జరిపి కాల్షియం మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు కాల్షియం క్లోరైడ్ అనేది సోడియం కార్బోనేట్తో చర్యనంతే సోడియం క్లోరైడ్ కాల్షియం కార్బోనేట్గా మారుస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత సోడియం కార్బోనేట్ గాజు, సబ్బు పొడి, బోరాక్స్ పదార్థముల తయారీకి, కఠిన జలాన్ని మృదు జలంగా మార్చడానికి మరియు అంటే సోడియం కార్బోనేట్ యొక్క ఉపయోగాలను కనుక చూసినట్లయితే నెంబర్ 1 చూడండి, గాజు, సబ్బు పొడి, బోరాక్స్ పదార్థాల తయారీకి మరియు కఠిన జలాన్ని మృదు జలంగా మార్చడానికి, బట్టలు, కాగితం పరిశ్రమలలో మరియు పెట్రోలియంను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత సోడియం బైకార్బోనేట్, దీనినే వంటల సోడా అంటారు అని, దీని యొక్క రసాయనిక ఫార్ములా NaHCO3. దీన్ని బేకింగ్ సోడా లేదా వంటల సోడా అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్, సంతృప్త సోడియం కార్బోనేట్ ద్రావణం లోపలికి CO2 వాయువును పంపించినట్లయితే ప్రయోగశాలలో మనము సోడియం కార్బోనేట్ను పొందవచ్చును అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. తర్వాత సాల్వే పద్ధతిలో సోడియం కార్బోనేట్ తయారు చేసేటప్పుడు NaHCO3 మధ్యస్థ సమ్మేళనంగా ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ సోడియం కార్బోనేట్ తయారు చేసేటప్పుడు సాల్వే పద్ధతిలో మధ్యస్థ పదార్థంగా ఏర్పడుతుందండి NaHCO3. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ను ఇక్కడ ఒక తెల్లటి స్ఫటిక పదార్థంగా మీరు గమనించాలి. తర్వాత 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఈ సోడియం బైకార్బోనేట్ను కనుక వేడి చేసి నీటి ఆవిరిను CO2ను కోల్పోయి చివరికి Na2CO3గా మారుస్తుంది. అంటే సోడియం బైకార్బోనేట్ పదార్థాన్ని తీసుకొని 250 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేస్తే కార్బోనేట్లు డికంపోజిషన్ చెంది CO2 మరియు కార్బోనేట్లుగా వాటర్గా మారుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి గమనించండి, సోడియం బైకార్బోనేట్ను కనుక నీటిలో జల విశ్లేషణ చెందిస్తే సోడియం కార్బోనేట్ను జల విశ్లేషణ చెందించినా క్షారధర్మమే వస్తుంది, సోడియం బైకార్బోనేట్ను జల విశ్లేషణ చెందించినా కూడా క్షారధర్మమే వస్తుంది. ఎందుకంటే దాంట్లో NaOH ప్లస్ H2CO3 అంటే సోడా యాసిడ్, H2CO3ను సోడా యాసిడ్ అంటారు. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. NaOH కూడా ఏర్పడుతుంది. ఈ రెండిట్లో బలమైనటువంటిది NaOH కాబట్టి దానికి క్షార స్వభావం వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాము. ఫ్రెండ్స్, ఒకసారి గమనిస్తున్నారా? ఇప్పుడు సోడియం బైకార్బోనేట్ అనేది ఆమ్లాలతో కనుక చర్యలలో పాల్గొన్నట్లయితే లవణము, నీరు, CO2ని ఇస్తున్నది. ఉదాహరణకు సోడియం బైకార్బోనేట్ HClతో చర్యనంతే NaCl ప్లస్ వాటర్ ప్లస్ CO2లను ఇస్తున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. తర్వాత సోడియం కార్బోనేట్ను సోడియం క్లోరైడ్ నుండి ఈ క్రింది 3 పద్ధతుల ద్వారా తయారు చేస్తారండి. సోడియం కార్బోనేట్ను ముఖ్యంగా ఏంటంటే 3 పద్ధతులు, సోడియం కార్బోనేట్ను సోడియం క్లోరైడ్ నుండి 3 పద్ధతులలో తయారు చేస్తారు. ఒకటి లేబ్లాంక్ పద్ధతి,
రెండవది సాల్వే పద్ధతి, మూడవది విద్యుత్ విశ్లేషణ పద్ధతి. జస్ట్ పద్ధతుల పేర్లు మనకు తెలిసి ఉండి అందులో ఏ ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారో మనకు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ నెంబర్ 1 బేకింగ్ పౌడర్ల తయారీకి వంటలు చేసేటప్పుడు త్వరగా ఉడకడానికి చూడండి వీటి యొక్క యూజెస్లో బేకింగ్ పౌడర్ల తయారీకి వంటలు చేసేటప్పుడు త్వరగా ఉడకడానికి ఉదరములో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి గతంలోనే చూసాము, ప్రయోగశాల లోపల కారకంగా కూడా ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత జ్వాలవర్ణ పరీక్షను కనుక తీసుకున్నట్లయితే మనము క్షార లోహాలు చూడండి వీటిని వేడి చేసినట్లయితే జ్వాల ద్వారా జ్వాల వర్ణ పరీక్ష ద్వారా పలానా మెటలను గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. లీథియం జ్వాల వర్ణ పరీక్ష లోపల దీనికి వచ్చే రంగు క్రిమ్సన్ ఎరుపు అయితే, సోడియంకి అయితే పసుపచ్చ వచ్చేస్తుంది, పొటాషియంకి అయితే లేత పింక్ లేదా లైలాక్ కలర్ను వస్తున్నది, రుబీడియంకి అయితే లైలాక్ కలర్ను, సీజియం కూడా లైలాక్ రంగులను ఇస్తున్నటువంటి విషయము జ్వాలవర్ణ పరీక్ష ద్వారా మనకు అర్థమవుతున్నవి. తర్వాత గాలిలో నుండి లీథియం మొనాక్సైడ్ను, సోడియం మొనాక్సైడ్ను మరియు పెరాక్సైడ్లను, పొటాషియం, రుబీడియం మరియు సీజియం సూపర్ ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. చూడండి నిజంగా గాలితోని కనుక ఈ క్షారలోహాలు చర్యలో పాల్గొంటే మోనో ఆక్సైడ్లను, తర్వాత పెరాక్సైడ్లను, సూపర్ ఆక్సైడ్లను. మోనో ఆక్సైడ్లలో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -2, పెరాక్సైడ్లలో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1, సూపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1/2గా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. పై ఈక్వేషన్లను మీరు గమనిస్తే లీథియం ఆక్సిజన్తో చేరినది మోనాక్సైడ్ Li2Oను, అదేవిధంగా సోడియం కనుక ఆక్సిజన్తో చేరినది సోడియం మోనాక్సైడ్ను. ఒకవేళ ఆక్సిజన్తో ఇంకొక చూడండి 2 మోల్ల సోడియం ఆక్సిజన్తో చేరినప్పుడు సోడియం పెరాక్సైడ్ Na2O2, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2, ఆల్కైల్ పెరాక్సైడ్ అంటే R2O2. ఈ విధంగా పెరాక్సైడ్ను ఏర్పాటు చేస్తుంది. ఈ కాంపౌండ్స్లో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1గా ఉంటుంది. ఇక పొటాషియం విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఆక్సిజన్తో చేరినది పొటాషియం సూపర్ ఆక్సైడ్ను KO2ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1 అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పాయింట్లలో అది ఒకటి కూడా. కాబట్టి చూడండి ఈ గ్రూపు మూలకాలు క్షారలోహాలు అనేవి మోనాక్సైడ్లను, పెరాక్సైడ్లను, సూపర్ ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. పైనుంచి కిందికి పోతున్నట్లయితే ఇక్కడ పెరాక్సైడ్లను, సూపర్ ఆక్సైడ్లను ఏర్పాటు చేసే నేచర్ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సూపర్ ఆక్సైడ్లు చతుష్కోణీయ లాటిస్ కలిగి ఉండి ఇవి పారా అయస్కాంత స్వభావం కలిగి ఉంటాయి, రంగును కూడా కలిగి ఉంటాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఆక్సైడ్ల యొక్క స్థిరత్వము మోనాక్సైడ్లకు, పెరాక్సైడ్లకు, సూపర్ ఆక్సైడ్లకు కనుక కంపేర్ చేసినట్లయితే మోనాక్సైడ్లకు ఎక్కువగా స్థిరత్వం ఉంటుంది, సూపర్ ఆక్సైడ్లకు తక్కువగా స్థిరత్వం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ లీథియం యొక్క ఆక్సైడ్ Li2O, ఇక్కడ చూడండి ఫార్ములాలో Li2O, Na2O అంటే సోడియం ఆక్సైడ్లు తెల్లని ఘన పదార్థాలు. తర్వాత K2O చల్లని తెలుపు రంగు లోపల ఉండబడేది. K2O చూడండి లేత పసుపు రంగులో ఉంటుంది. రుబిడియం ఆక్సైడ్ లేత పసుపు రంగు లోపల ఉంటుంది. అదేవిధంగా రుబిడియం ఆక్సైడ్ మనం చూసినట్లయితే మనము బంగారు పసుపు రంగు వర్ణం లోపల, సీజియం యొక్క ఆక్సైడ్ నారింజ రంగు, అదేవిధంగా అది చల్లగా ఉన్నప్పుడేమో నారింజ రంగుగాను, వేడిగా ఉన్నప్పుడు మాత్రం నలుపు రంగు లోపల ఉంటుంది. అంటే చల్లగా ఉన్నప్పుడు ఒక రంగును, వేడిగా ఉన్నప్పుడు ఇంకొక రంగును కూడా చూపిస్తున్నట్టుగా ఈ ఆక్సైడ్లలో మనకు తెలియచేస్తున్నవి. తర్వాత మోనో ఆక్సైడ్ల ద్రావణాలు బలమైనటువంటి క్షారాలు. చూడండి అదేవిధంగా పెరాక్సైడ్లు, సూపర్ ఆక్సైడ్లు బలమైన ఆక్సీకరణలుగా పనిచేస్తాయి. వీటి యొక్క పెరాక్సైడ్లు మరియు సూపర్ ఆక్సైడ్లు అనేవి బలమైన ఆక్సీకరణలుగా ఆక్సీకరణం చెందిస్తాయి ఇతర పదార్థాలను. అదేవిధంగా క్షారలోహాలు చల్లటి నీటితో చర్య వేగంగా జరిపి వాటి హైడ్రాక్సైడ్లను ఏర్పాటు చేసి అధిక శక్తిని విడుదల చేస్తున్నటువంటి విషయాన్ని మనం గతంలోనే చూడటం జరిగింది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, లీథియం నుండి సీజియం వరకు ధన విద్యుదాత్మక పెరగటం వల్ల వీటి యొక్క క్షార స్వభావము అంటే నీటితో వీటితోని క్షారలోహాల యొక్క చర్య ఏమవుతుంది, క్రమంగా పైనుంచి కిందికి వస్తున్నట్లయితే పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క హైడ్రాక్సైడ్ల లోపల కూడా క్షార స్వభావం పెరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క ఉష్ణ స్థిరత్వం కూడా పైనుంచి కిందికి పెరుగుతున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది.
తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనించండి, క్షారలోహాలు హైడ్రోజన్తో చర్యనొందినప్పుడు తెల్లని స్ఫటికాకృతి కలిగినటువంటి అయానిక హైడ్రైడ్లను ఏర్పాటు చేస్తాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. 2m+H2 gives rise to 2mH. అంటే అదేవిధంగా లీథియం హైడ్రైడ్, సీజియం హైడ్రైడ్ దాకా ఉష్ణ స్థిరత్వం అనేది పైనుంచి కిందికి తగ్గుతూ ఉంటుంది. క్షయకరణ స్వభావం పెరగటం వల్ల, అంటే హైడ్రోజన్లు విడుదల చేసే స్వభావం పెరగటం వల్ల ఇక్కడ క్షయకరణ స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ హైడ్రైడ్ల యొక్క స్థిరత్వం పైనుంచి కిందికి తగ్గుతూ ఉంటున్నటువంటి విషయం తెలుసు. ఈ హైడ్రైడ్ల లోపల హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య మనకు -1 అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది. ఈ హైడ్రైడ్లకు అన్నింటికి కూడా అయానిక స్వభావం ఉంటుంది. నెక్స్ట్, క్షార లోహాల యొక్క హైడ్రైడ్లు నీటితో చర్య జరిపి హైడ్రోజన్ను గ్యాస్ని ఇస్తుంది. కావున వీటిని క్షయకారణలుగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. LiH+H2O gives rise to LiOH+H2 అనే విషయం మీ అందరికీ తెలుసు. చాలా సింపుల్ విషయాలు అనేటువంటివి. తర్వాత క్షార లోహాలు హాలోజన్లతో నేరుగా చర్య జరిపి అయానిక స్వభావం గల హాలైలను ఏర్పాటు చేస్తూ ఉంటుంటాయి అన్నటువంటి విషయం మీకు తెలుసు. క్షార లోహాలు హాలోజన్లతో నేరుగా చర్య జరుపుకొని నీకు పూర్తిగా అయానిక స్వభావం కలిగినటువంటి వాటిని ఏర్పాటు చేస్తుంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా లీథియం క్లోరైడ్ మాత్రమే కొంచెము సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉండి లీథియం ఫ్లోరైడ్కు అధిక స్ఫటిక జాలక శక్తి ఉండటం వలన లీథియం ఫ్లోరైడ్ తప్ప మిగిలిన క్షార లోహపు హాలైలన్నీ నీటిలో కరుగుతాయి. చూడండి, ఎందుకు లీథియం యొక్క సమ్మేళనాలు స్పెషల్గా ఉంటున్నాయి అంటే మీకు తెలుసు, లీథియం యొక్క భిన్న ప్రవృత్తి ఉండటం వల్లనే లీథియం ఫ్లోరైడ్ తప్ప మిగిలిన క్షారలోహపు హాలైలన్నీ నీటి లోపల స్పష్టంగా కరుగుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లీథియం భిన్న ప్రవృత్తిని చూపడానికి గల కారణం పరమాణు సైజు చిన్నగా ఉండటం, దానిలో డి ఆర్బిటాలు అందుబాటులో లేకపోవటం, అధిక రుణ విద్యుదాత్మకత ఉండటం, అధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండటం అనేది ఈ 3 ముఖ్యమైనటువంటి రీజన్స్గా మనము చూడవచ్చును. తర్వాత చూడండి, ఫాజర్ నియమం ప్రకారము కాటయాన్ పరిమాణం తగ్గిన కొలది మరియు ఆనయాన్ పరిమాణం పెరిగిన కొలది హాలైల యొక్క సమయోజనీయ స్వభావం పెరుగుతుంది అనే విషయము ఫాజన్ రూల్ ప్రకారం మనకు తెలిసినటువంటిదే. దీని ప్రకారము హాలైల యొక్క ద్రావణీయతను మనము స్పష్టంగా వివరించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లీథియం సోడియంలు తప్ప మిగిలిన క్షారలోహాలు పాలీహాలైలను ఏర్పాటు చేస్తూ ఉంటుంటాయి. పాలీహాలైలను, పాలీ అంటే మెనీ హాలైడ్స్, అంటే ఎక్కువ ఎక్స్లతో అంటే హాలోజన్ పరమాణులతో కలిసి ఉన్నటువంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి అనేటువంటి విషయం మనకు తెలిసింది. అదేవిధంగా క్షారలోహాలు కార్బొనేట్లతో ఉష్ణ స్థిరత్వము లీథియం నుండి సీజియం దాకా క్రమంగా కార్బొనేట్లను క్రమంగా పెరుగుతున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత లీథియం కార్బొనేట్ చూసినట్లయితే అస్థిరమైనటువంటిది. ఇది నీటి లోపల కరగదు, మిగిలినవి మాత్రం నీటిలో కరుగుతుంటాయి. అంటే మీకు ఇప్పుడే మనం చదివాము, లీథియం అనేది మొదటి లోహానికి భిన్న ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి సమ్మేళనాలతో పోల్చినప్పుడు కరుగుదలలో కానీ ఉష్ణ స్థిరత్వంలో కానీ భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి లీథియం కార్బొనేట్ అస్థిరంగా ఉంటుంది, ఇది నీటిలో కరగకుండా ఉంటుంది. అదే మిగిలినట్టయితే నీటి లోపల కరుగుతున్నాయి. వీటిని వేడి చేసినప్పుడు లీథియం కార్బొనేట్ వియోగము చెంది లీథియం మరియు ఆక్సిజన్ మరియు CO2లుగా ఏర్పడుతున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే. తర్వాత నెక్స్ట్, లీథియం తప్ప మిగిలిన క్షారలోహాలు నైట్రైడ్లను ఏర్పరచవు. చూడండి, మీకు భిన్నమైనటువంటి ప్రవృత్తి ధర్మాలలో వీటిని తీసుకోవచ్చు. ఒక లీథియము మాత్రమే నైట్రోజన్తో చర్య నుండి లీథియం నైట్రైడ్ అనే పదార్థాన్ని ఏర్పాటు చేస్తున్నది. లీథియం నైట్రైడ్ యొక్క ఫార్ములా Li3n క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం. మిగిలినటువంటి మాత్రం ఇలాంటి నైట్రైడ్లను ఏర్పాటు చేయటం లేదు. రేపు అడగొచ్చు, ఈ క్రింది క్షార లోహాలలో ఏ లోహము నైట్రైడ్లను ఏర్పాటు చేస్తుంది? లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అంటే ఆన్సర్ లీథియం మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్షార లోహాలు అమ్మోనియా లోపల కరిగి నీలి రంగు కలిగినటువంటి ద్రావణాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మనం చూసాము. లోహము ఆయనీకరణం చెంది ఆయానులుగాను మరియు ఎలక్ట్రాన్లను ఇస్తుంది. క్షార లోహము ధ్రువ అమ్మోనియాతో కరిగించినప్పుడు
లోహపు ఆయానను అమ్మోనియాతో సంశ్లిష్టపు ఆయానను ఏర్పరుస్తున్నటువంటి విషయాన్ని గమనించండి. అంటే ఇవి వాటి లోపల కరిగి ఉన్నప్పుడు ఉండబడే రంగు మీద చాలా సందర్భాల లోపల ప్రశ్న అడగటం జరిగినది. కాబట్టి దాని యొక్క రంగు నీలి రంగు, దానికి పారా అయస్కాంత ధర్మం కూడా ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. కాబట్టి పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటున్నట్టుగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా క్షార లోహాలు అమ్మోనియా ద్రావణాలు మంచి బలమైనటువంటి క్షయకాణాలుగా పనిచేస్తున్నాయన్నటువంటి విషయం మనకు అర్థమైంది. తర్వాత లీథియం యొక్క పరమాణు సైజు తక్కువగా ఉండటం, n-1 కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉండటం, హైడ్రేషన్ యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉండటం, రుణ విద్యుదాత్మకత అధికంగా ఉండటం వల్ల లీథియం అనేది మిగిలినటువంటి క్షార లోహాల కంటే భిన్నమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఇది కర్ణ సంబంధాన్ని కూడా కలిగి ఉంటుంది. లీథియం అనేది ఈ గ్రూప్లో ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండబడిన లీథియం మొదటి మూలకము, సెకండ్ ఏ గ్రూప్లో ఉండబడిన రెండవ మూలకంతో కర్ణ సంబంధాన్ని కలిగి ఉండటము. అంటే ఇక్కడ ఈ మొదటి గ్రూప్లో ఉన్న మొదటి మూలకము, రెండవ గ్రూప్లో ఉన్న రెండవ మూలకంతో కర్ణ సంబంధం కలిగి ఉండటం. అంటే ఈ రెండు మూలకాలు వేరు గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క ఆక్సైడ్లు, వీటి యొక్క కార్బొనేట్లు, వీటికి సంబంధించినటువంటి సమ్మేళనాల్లో సారూప్యత అనేది కనపడుతుంటుంది. కాబట్టి ఇక్కడ కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనం తెలియజేస్తున్నాం. అయితే లీథియం మెగ్నీషియంలు కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటున్నట్టుగా మీరు గమనించండి. తర్వాత లీథియం మెగ్నీషియం ఆయాన్లు ఒకే ధ్రువణ సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల అవి ధర్మాలలో సారూప్యతను ప్రదర్శిస్తాయి. ఆయానుపై గల విద్యుత్ ఆవేశం మరియు ఆయానిక వ్యాసార్థముల యొక్క నిష్పత్తిని ధ్రువణ సామర్థ్యము అంటారు. కావున లీథియం మిగిలినటువంటి క్షార లోహాలతో విభేదించి మెగ్నీషియం ధర్మాలతో సారూప్యతను కలిగి ఉంటుంది. అంటే మీకు ఏమర్థమవుతుంది అంటే లీథియం అనేది రెండవ గ్రూప్లో ఉన్న మెగ్నీషియంతో పోలికలను ఎందుకు కలిగి ఉంటుంది అంటే అక్కడ వాటికి ఉండబడినటువంటి అంటే మీరు గమనించాల్సినటువంటిది ఈ పాయింట్ స్పెషల్గా గమనించండి. ఇక్కడ ఎందుకు ఆ విధంగా ఉంటుంది అనేది గమనించినట్లయితే రెండింటి మధ్యన ధ్రువణ సామర్థ్యపు విలువలు రెండింటి కూడా సుమారు సమానంగా ఉంటున్నాయి. కాబట్టి వాటి యొక్క ధర్మాలలో పోలిక కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పరమాణు వ్యాసార్థము, అయానిక వ్యాసార్థము, పరమాణు ఘన పరిమాణము, బాష్పీభవన ఉష్ణోగ్రత, రుణ విద్యుదాత్మక విలువలు లీథియంకు మరియు మెగ్నీషియంలకు దాదాపు సమానమే అనే విషయము మనకు కర్ణ సంబంధాన్ని తెలియజేస్తున్నది. అదేవిధంగా మీరు ఈ కర్ణ సంబంధం వల్ల సారూప్యత ఏముందో చూద్దాము. ఒకటి, లీథియం మెగ్నీషియంలు కఠినమైన లోహాలు, ఇది కఠినమైందే. నెక్స్ట్ రెండో గ్రూప్లో ఉన్న మెగ్నీషియం కూడా కఠినమైందే. లీథియం మెగ్నీషియం మోనాక్సైడ్లను మాత్రమే ఏర్పాటు చేస్తాయి, మిగతావి పెరాక్సైడ్లను ఏర్పాటు చేస్తాయి. లీథియం మెగ్నీషియం నీటితో నెమ్మదిగా చర్య జరిపితే మిగిలినవి కొంచెం వేగంగా జరుపుతాయి. లీథియం మెగ్నీషియంలు మాత్రమే నైట్రైడ్లను ఏర్పాటు చేస్తాయి. అంటే ఈ 4 అంశాలు బలంగా మనకు ఏం తెలియచేస్తున్నాయంటే లీథియంకు మెగ్నీషియంకు మధ్యన కర్ణ సంబంధం ఉంది. ధ్రువణ సామర్థ్యపు విలువలు సుమారు సమానంగా ఉండటమే అనే విషయం మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా 5వ పాయింట్లో LiOH MgOH టేకెన్ టు చూడండి. లీథియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిగిలినవన్నీ బలమైన క్షారాలు అయితే ఈ రెండు మాత్రమే బలహీనమైనటువంటి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లీథియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్లు నీటిలో కరుగుతూ ఉంటాయి. అదేవిధంగా లీథియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్లు నీటి లోపల కరగవు. చూడండి, బైకార్బోనేట్లు అయితే నీటిలో కరుగుతాయి, అవే కార్బోనేట్లు అయితే నీటి లోపల కరగవు. అంటే ఈ 7 ధర్మాలను ఆధారంగా తర్వాత మిగిలినటువంటి 8వ అంశం చూడండి. లీథియం మెగ్నీషియంల యొక్క ఫ్లోరైడ్లు, ఫాస్ఫేట్లు, ఆక్సిలైట్లు నీటి లోపల కరగవు. అదేవిధంగా 9వది లీథియం అల్యూమినియం హైడ్రైడ్, నెక్స్ట్ మీథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వంటి కార్బానిక్ ఆర్గానోమెటాలిక్స్ అంటారు వీటిని. ఇవి ద్రావణంలో కరిగి సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నవి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అంటే ఇవి అలా ఉండటానికి గల కారణం ప్రధానంగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము వీటి లోపల కర్ణ సంబంధము కలిగి ఉండటమే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక లీథియం లోహ సంగ్రహం గురించి కనుక చూసినట్లయితే లీథియం లోహ ఖనిజమును మొదట లీథియం క్లోరైడ్గా మార్చుతారు. తర్వాత లీథియం క్లోరైడ్ను
పొటాషియం క్లోరైడ్తో గలనం చేసి దాన్ని ఎలక్ట్రోలైట్గా తీసుకొని గ్యాస్ కార్బన్ను యానోడ్గాను ఐరన్ను క్యాథోడ్గా తీసుకొని విద్యుత్ విశ్లేషణ చేయించడం వల్ల క్యాథోడ్ వద్ద లీథియం లోహం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. గతంలో ఏ విద్యుత్ విశ్లేషణ పద్ధతిని తీసుకున్నా కూడా క్యాథోడ్ వద్దనే లోహాలు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించాము. క్షార లోహాలలో లోహబంధం ఏర్పడట్లో ప్రతి పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే పొందుపరుస్తుంది. కాబట్టి లోహబంధము బలంగా ఉండదు. కాబట్టి క్షార లోహాలు గట్టిగా ఉండవు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదే ట్రాన్సిషన్ మెటల్స్, డీ బ్లాక్ మెటల్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ఎలక్ట్రాన్లు బంధాలలో పాల్గొంటాయి. కాబట్టి వాటి యొక్క స్ట్రక్చర్ లేదా బంధాల సంఖ్య పెరిగినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండాలి, క్షార లోహాలు ద్వితీయ ఆయనీకరణ శక్తులు చాలా అధికము కావున ఇవి +2 ఆక్సీకరణ స్థితిని పొందలేవు. ఇవి +1 వరకు పొందిన తర్వాత అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఉండబడినటువంటి ఎలక్ట్రాన్ను తీసివేయాలంటే అత్యధిక శక్తి కావాలి. కాబట్టి ఇన్ జనరల్గా దే డు నాట్ ఎగ్జిబిట్ ద +2 ఆక్సిడేషన్ నంబర్స్. తర్వాత క్షార లోహాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి లోహాలపైన నల్లటి లోహపు ఆక్సైడ్ల పొర ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నల్లటి స్పెషల్ ఇంపార్టెంట్ కలర్ గుర్తుపెట్టుకోండి, నల్లటి లోహపు ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా సీజియం, పొటాషియం లోహాలు ఆయనీకరణ శక్తులు చాలా తక్కువగా ఉంటాయండి. వీటి యొక్క ఆయనీకరణ శక్తులు కాంతి పడినప్పుడు శక్తిని గ్రహించి అవి వేలెన్సీ ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. కావున కాంతి విద్యుత్ ఘటాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటుంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, క్షారలోహపు ఆయాన్లకు జడవాయు నిర్మాణం ఉంటుంది. క్షారలోహాలలో ఒక ఎలక్ట్రాన్ కనుక కోల్పోతే జడవాయుల విన్యాసాన్ని పొందుతుంది. కాబట్టి వాటి స్ట్రక్చర్ను పొందడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు కావున వీటికి రంగు అనేది ఉండదు మరియు డయా అయస్కాంత ధర్మాన్ని చూపుతాయి. చూడండి, ఒంటరి ఎలక్ట్రాన్లు లేకుంటే జతగూడిన ఎలక్ట్రాన్లు ఉంటే అటువంటి వాటికి రంగు ఉండదు. తర్వాత డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం మీకు తెలుసు. లీథియం ఫ్లోరైడ్లో Li+ మరియు F- ఆయాన్లు రెండు కూడా చిన్నవైనందున వాటి యొక్క లాటిష్ ఉష్ణాలు అధికంగా ఉండటం వల్ల లీథియం ఫ్లోరైడ్ నీటి లోపల కరగదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ టీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. ఇక తర్వాత చూడండి, మీరు కొన్ని సమ్మేళనాలను కనుక వీటికి సంబంధించినటువంటి సమ్మేళనాలను కనుక చూసినట్లయితే, సో ట్రిప్లైట్ లీథియం యొక్క సమ్మేళనాన్ని చూడండి. మీరు దాని ఫార్ములాను ఒక్కసారి బోర్డు పైన మీరు అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా పెటలైట్ అంటే లీథియం యొక్క సమ్మేళనము, దీనిలో కూడా 2.7 నుంచి 3.7% వరకు లీథియం ఉంటుంది. పై దాంట్లోనైతే 1.6 నుంచి 3.7 వరకు లీథియం పర్సంటేజ్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ లిపిడోలైట్ లేదా లిథియోమైకా, దీని లోపల 1.3 నుంచి 5.7 వరకు లీథియం పర్సంటేజ్ ఉంటుంది. స్పాండమౌన్లో ఈ సమ్మేళనం లోపల 3.8 నుంచి 5.8% వరకు లీథియం ఉంటున్నట్టుగా మనము ప్రయోగాలు నిర్ధారణ చేయటం జరిగింది. తర్వాత మీరు గతంలో చూసారు సోడియం యొక్క సమ్మేళనాలు లో రాక్ సాల్ట్ NaCl అని, చిలీ సాల్ట్ ఫీటర్ యొక్క ఫార్ములా NaNO3 అని, గ్లోబల్ లవణము లేదా సోడియం సల్ఫేట్ యొక్క ఫార్ములా Na2SO410H2O సోడియం సల్ఫేట్ యొక్క ఫార్ములా. తర్వాత సోడా యాష్ యొక్క ఫార్ములా చూడండి Na2CO310H2O. టింకాల్ లేదా బోరాక్స్ యొక్క ఫార్ములా Na2B4O710H2O. సోడా ఫెలిస్పార్ లేదా సోడా ఫెలిస్పార్ యొక్క ఫార్ములాను మీరు ఒకసారి గమనించండి, మీకు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది NaAlSi3O8. ఈ విధంగా మనము సోడా ఫెలిస్పార్ యొక్క ఫార్ములాను మనం చూడవచ్చు. అదేవిధంగా పొటాషియం కనుక తీసుకున్నట్లయితే దాని ఖనిజాలలో సిల్వర్ ఐరన్లో KCl, కార్నలైట్లో KCl-MgCl2 ఇది డబుల్ సాల్ట్గా అంటారు, అంటే యుగ్మ లవణము అంటారు. ఇది ఫెలిస్పార్లో మనం ఇప్పుడే చూసాము K2O అండ్ Al2O3 6SiO2. తర్వాత బెంగాల్ సాల్ట్ ఫీటర్ యొక్క ఫార్ములా KNO3, క్రయోలైట్ యొక్క ఫార్ములా KCl, తర్వాత MgSO4 MgCl2 3H2O.
నెక్స్ట్ ఈ విధంగా చూడండి ల్యాంగ్బినైట్ యొక్క ఫార్ములాను మీరు గమనించండి. పొటాషియం యొక్క సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ల యొక్క మిశ్రమంగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలినటువంటి సమ్మేళనాలు రుబీడియం యొక్క సమ్మేళనాలను కనుక చూసినట్లయితే లిప్లోలైట్, నెక్స్ట్ ట్రిప్లైట్, లిథియోఫిలైట్ అనేవి రుబీడియం యొక్క ఖనిజాలను మనము గమనించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఆల్కలీ మెటల్స్ గురించి మనం చదివాము. ఈ ఆల్కలీ మెటల్స్ లోపల ఉండబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించాము. అంటే క్షారలోహాల్లో లీథియం నుంచి సీజియం వరకు ఈ ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసాము. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సమ్మేళనాల గురించి NaOH గురించి, Na2CO3 గురించి, సోడియం బైకార్బోనేట్ గురించి, వాటికి సంబంధించినటువంటి చర్యలు, వాటికి సంబంధించిన తయారీల గురించి, వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఖనిజాల గురించి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి జ్వాల పరీక్షల గురించి తదితర అంశాల గురించి మనం చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.